నాగపల్లి మీరే నాగపల్లిలో ఉంటాడు ఆయన. ఆయన వైఫ్ టీచర్ గా 30 ఇయర్స్ సర్వీస్ చేసి చనిపోతే ఆయన ఫ్యూనల్ రైడ్ కోసం వాళ్ళ బ్రదర్ నల్గొండ ఉంటే మొన్న మార్నింగ్ 9 కి నల్గొండ వెళ్ళాడు. నల్గొండ వెళ్తే ఇంటి తాళాలు వాళ్ళ బామ్మర్ది దగ్గర ఉంటారు, వాళ్ళకి చిన్న బామ్మర్దికి ఇచ్చేళ్ళాడు. ఇచ్చి వెళ్ళిన తర్వాత ఆ రోజు పని మనిషి వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయారు. 7:30కి వాళ్ళు లాక్ చేసి యథావిధిగా ఉన్న తర్వాత నెక్స్ట్ డే నిన్న మార్నింగ్ 10:30కి వచ్చి చూస్తే మెయిన్ డోర్ బాగానే ఉంది, లోపల డోర్ కూడా ఇన్స్టెంట్ ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే అలమార బ్రేక్ అయి ఉండి దాంట్లో కొన్ని వస్తువులు పోయినట్టు తెలిస్తే అది ఇమీడియట్ వాళ్ళ బావైనటువంటి ఈ మదర్కి ఫోన్ చేస్తే ఆయన నిన్న ఈవినింగ్ వచ్చి చూసుకునేసరికి గోల్డ్ ఈ 16 తులాస్, దీంట్లో మనకి పుస్తుల తాడు 4 తులాసు, ఈ గోల్డ్ నెక్లెస్ 2 తులాసు, అలాగే ఈ గోల్డ్ చిన్న హారం వచ్చి 1/2 తుల, ఈ రింగ్స్ 1/2 తుల, ఈ ఇయర్ రింగ్స్ 1/2 తుల, మొత్తం 16 తులాస్ గోల్డ్, అలాగే 1 lakh క్యాష్ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తే మా ఇన్స్పెక్టర్ మా డిఏ మదన్ లాల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ మా డిసిపి మేడం గారి ఈ ప్రోద్బలంతో ఆమె ఇచ్చిన గైడ్ లైన్స్ తోటి దీన్ని డిటెక్ట్ చేశారు. ఇది ఏ విధంగా అంటే ఈమె షహీరాన్ అని చెప్పి ఆమె ఇంట్లో వంట మనిషిగా లాస్ట్ 4-5 నుంచి పనిచేస్తుంది. ఈమెకి అప్పులైన ఈ మధ్యన పిల్లలు కూడా ఉన్నారు, పెళ్లి చేయన ఇదేతోటి ఇది దొంగతనం చేయడం ఉద్దేశంతో కొడుకుని ఈ ఇర్షాద్ ఆ కొడుకుతోటి దొంగతనం చేపించింది. ఆయన లాస్ట్ నైట్ 11 గంటలకి పక్కనున్న కన్స్ట్రక్షన్ హౌస్ నుంచి పైకి వచ్చి దాంట్లో ఒక రూఫ్ టాప్ ఉంది, దానికి 16 mm రాడ్స్ ఉంటాయి, ఆ రాడ్స్ కూడా కట్ చేసి దాని నుంచి దిగి ఈ ఏదైతే అలమారాలో గోల్డ్ ఉందో తెలుసు కాబట్టి ఆమెకి మదర్కి ఆమె చెప్పున్నది అది బ్రేక్ చేసి దాని నుంచి ఈ 16 తులా గోల్డ్ అండ్ 1 lakh క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. మా వాళ్ళు దానికి ఇన్స్టెంట్ గా పట్టుకున్నారు. ఇది మార్కెట్ లో ఈ గోల్డ్ వాల్యూ ప్రజెంట్ 12 లక్షల వరకు ఉంటుంది. అలాగే 1 lakh నెట్ క్యాష్ కూడా మా వాళ్ళు పట్టుకున్నందుకు మా డిసిపి మేడం గారు అభినందిస్తున్నారు. నేను కూడా అభినందిస్తూ వీళ్ళకి రివార్డ్స్ ఇవ్వడానికి మా మేడం గారికి ప్రపోజల్ పెడతా ఉన్నారు. ఇది మీ అందరి తరఫున తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వచ్చే జనవరి 14th, 13th, 15th సందర్భంగా ఈ సంక్రాంతి సందర్భంగా ఎవరైతే పతంగాలు ఎగరేస్తారో వాళ్ళకి గైడ్ లైన్స్ ఏంటంటే ఈ వైర్స్, కరెంట్ వైర్స్ కానీ అలాగే బిల్డింగ్ అడ్జస్టింగ్ కూడా ఒకసారి చూసుకోవాలి. పేరెంట్స్ వాళ్ళకి ప్రికాషనరీగా ఉండాలా. అదేవిధంగా ఈ మధ్యన చైనా మాంజా, చైనా యొక్క దారం ఇది బాగా అమ్ముతూ ఉన్నారు. అది చాలా డేంజరస్ అయిన దారం, దాంతో ఏదైనా కానీ కట్ అయిపోతుంది ఈజీగా. ఒక్కొక్కసారి లాస్ట్ 2 years లో ఆ దారంతో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అటువంటి దారం ఈ చైనా మాంజ్ ఎక్కడన్నా మన ఏరియాలో అమ్ముతూ ఉంటే పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని పట్టే ముందుగా మీ అందరి తరఫున కూడా ప్రార్థిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.